క్షేమంగా పుడమికి 9 నెలల అనంతరం భూమి మీదకి సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన మరో ముగ్గురు. ఫ్లోరిడా సమీపంలో సముద్రంలో దిగిన క్రూ డ్రాగన్ తెల్లవారుజామున 3:27 గంటలకు సేఫ్ ల్యాండింగ్. వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ ట్రంప్ పోస్టు. ట్రంప్ మాటిచ్చారు, నిలబెట్టుకున్నారు వైట్ హౌస్. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ అభినందనలు చూస్తా ఉన్నాం. సో క్రూ 9 డ్రాగన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం సునీత విలియమ్స్ విజయ సంకేతం పారాచూట్ లో సముద్రంలో దిగుతున్న డ్రాగన్ అంటూ చూస్తా ఉన్నాం. సో నిజంగా ఇది ప్రపంచం గర్వించదగ్గ క్షణాలుగా మనం చెప్పొచ్చు. ప్రపంచమంతా ఒక ఏకతాటిపై నడిచి సునీత విలియమ్స్ మరియు ఆ బుచ్ ఇద్దరు క్షేమంగా తిరిగి వస్తున్నటువంటి ఆ క్షణాలలో ప్రపంచమంతా కూడా హర్షధ్వానాలతోటి అందరూ ఏకతాటిపైన ఉండి వాళ్లకు స్వాగతం పలికారు. ఇది ఈ అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయిగా మనం అయితే చెప్పొచ్చు. సో దానిలో ఎలన్ మస్క్ యొక్క పాత్ర కూడా మనం మాట్లాడాలి. సో ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలన్ మస్క్ ఈ ప్రపంచాన్ని శాస్త్రవేత్తని చూస్తాం. నాసాకు సాధ్యం కానటువంటి ఆ విషయాన్ని నాసాకు సాధ్యం కానటువంటి ఒక అంశాన్ని తన స్పేస్ ఎక్స్ ద్వారా పంపించి ఇద్దరిని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇక నెక్స్ట్ తరమంతా కూడా ఎలన్ మస్క్ చేసే పరిశోధనలు కావచ్చు, ఆయన అవలంబించేటువంటి పారిశ్రామిక విధానంలో ఖచ్చితంగా ప్రపంచమంతా కూడా ఆయన వైపు చూస్తుంది అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఇక్కడ ఎలన్ మస్క్ ఏకఛత్రాధిపత్యంతో ప్రపంచం నాశనమైన అవకాశాలు కూడా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులు కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ట్రంప్ ఏకపక్షంగా ఎలన్ మస్క్నే ముందు పెడతా అంటే చాలా రకాలుగా ఇబ్బంది అయ్యే అవకాశం కనబడతా ఉంది. సో మిగతా పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే మిగతా ఎవరైనా కానీ సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలిగే అవకాశం అయితే కనబడతా ఉంది.